నమస్తే అందరికీ. యూట్యూబ్ స్టార్ట్ చేయగానే చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే, యూట్యూబ్ స్టార్ట్ చేసావు కదా, డబ్బులు ఎన్ని వస్తున్నాయి అని చెప్పి అడుగుతున్నారండి. యూట్యూబ్ స్టార్ట్ చేయగానే మనకి నెల నెల డబ్బులు పడుతూ ఉంటాయి. ఇంట్లో అందరూ ఖాళీగా ఉండి హాయిగా వీడియోస్ తీసుకుంటూ పోస్ట్ చేసుకుంటూ ఉంటారండి. అందుకు అంటే ఇంతగా కష్టపడాల్సిన అవసరం అయితే ఉండదు కదా. కానీ ఏంటంటే ఒక వీడియో తీయాలి, వీడియో తీసి ఎడిటింగ్ చేసేసి మళ్ళీ దాన్ని మనము మంచిగా ఇంకా మంచిగా ఎడిటింగ్ చేసేసి మన ఫాలోవర్స్కి అందరికీ కూడా నచ్చే విధంగా చూసి వాళ్ళు మెచ్చేలాగా మాట్లాడి వాళ్ళ అంటే సబ్స్క్రైబర్స్ని పెంచుకోవాలి, అలాగే ఫాలోవర్స్ని అలాగే వ్యూవర్స్ని పెంచుకోవాలి. ప్రతి ఒక్కటి ఉంటాయండి. ఇవన్నీ కూడా యూట్యూబర్కే తెలుస్తుంది. పడే కష్టం అంతా కూడా ఎడిటింగ్ చేసుకోవాలి, చాలా ఉంటాయి. ఇవన్నీ వదిలేసి అదొక టైం వేస్ట్ అని అనుకుంటారు చాలామంది. వీడియోస్ తీసి అలా పెట్టేయడమే కదా, ఉంది వీళ్ళు చేసే పెద్ద పనేముంది అని చెప్పి ఎవరైనా ఫీల్ అవుతే వాళ్ళకి ఒకటే సమాధానం అండి, మీరు చెయ్యలేని పని మేము చేస్తున్నాం. అదేంటి అని అంటే, మాకు తెలిసినంత మేము చెప్పేసుకుంటున్నాము, అలాగే ప్రజలకి 10 మందికి తెలియాలి. అంటే మనము ఎక్కడో ఉండి చెప్పలేం కదా, అందుకని చెప్పి మనం ఇక్కడే ఉండి వీడియోస్ అనేది పోస్ట్ చేసేస్తే నలుగురికి తెలుస్తుంది. నలుగురు నుంచి 10 మంది, 10 నుంచి 10 లక్షల మందికి తెలుస్తుంది, 10 కోట్ల మందికి తెలుస్తుంది. అందుకే యూట్యూబ్. అంతే కానీ పని పాట లేకుండా ఎవరు చేయరు. ఇంకా జీతం యూట్యూబ్లో మనకి మనీ అని అంటే అది కష్టపడ్డ వాళ్ళకే తెలుస్తుంది. మనం ఎంత కష్టపడుతున్నామో మనకే తెలుస్తుంది. ఇక్కడ నేను ఇంతగా మాట్లాడుతూ ఉంటే వెనకాల చూడండి మా వాడు ఎక్స్ప్రెషన్స్ అయితే మామూలుగా లేవు వాడివి. వీడియో నచ్చితే లైక్ చేయండి.